ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోయాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఉదయం సాయంత్రం చెబుతున్నారు. అయినా ఎలాగోలా నిధులు తెచ్చి జీతాలిస్తున్నామని, ఇతర ఖర్చులకు సర్దుబాటు చేసుకుంటున్నామని అంటున్నారు. ఈ దుస్థితికి కారణం మాజీ సీఎం కేసీఆర్ అని నిందిస్తున్నారు. పదవి చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా పరిస్థితి దిగజారిపోయిన విషయం కళ్ల ముందే ఉన్నా కేసీఆర్ను నిందిస్తోన్న వైనం ఉద్యోగుల్ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 1వ తేదీన జీతాల సంగతి పక్కన పెడితే రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు, వారికి రావాల్సిన ప్రయోజనాలు అందటం లేదు. వేల మంది ఉద్యోగులకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వారిలో కోపం పెరుగుతోంది. ఓ మహిళా రిటైర్డ్ ఎంప్లాయీ ఈ అంశంపై విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. ఆ రిటైర్డ్ మహిళా ఉద్యోగి మాటలు ఎవరు విన్నా ధర్మాగ్రహం అని అనుకోకుండా ఉండలేరు. జీతాలను కూడా ఎక్కడెక్కడి తీసుకొచ్చి ఇస్తున్నామని చెబుతూ రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఏదో మేలు చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న వైనంపై మహిళా ఉద్యోగి మండిపడ్డారు. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్ దుబారా చేశారని చెబుతున్నారని, మరి అప్పట్లో సెక్రటేరియట్ నిర్మాణానికి ఎందుకు కోట్లకు వెళ్లలేదని ప్రశ్నించారు. కేసీఆర్ తప్పు చేశారని అంటున్నారని, ఇప్పుడు మీరేం చేస్తున్నారని ఆ మహిళా ఉద్యోగి వేసిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద సమాధానం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రతిదానికి సమాధానంగా గత ప్రభుత్వం చేసిన అప్పులను చూపిస్తున్నారు. ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నారు, ఎవరికిస్తున్నారో చెప్పాలని మహిళా ఉద్యోగి సీఎంను సూటిగా ప్రశ్నించారు. ఉచిత పథకాలు ఇవ్వాలని ఎవరు అడిగారు? అదే సమయంలో ఈ పథకాలు తీసుకుంటున్న వారు నిరుపేదలా అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూలి పనికి వెళ్తే రోజుకు 800 రూపాయలు వస్తున్నాయని గుర్తు చేశారు. నిరుపేదలు, పనులు చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేయాలి, కానీ అన్నీ ఉన్నవారికి, ఒళ్ళు బద్ధకంతో పని చెయ్యని వారికి ఉచిత పథకాలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్మును ఉచిత పథకాలుగా ఇస్తే కూలి పనులు చేసుకునేవారు తమ ఆదాయాన్ని మద్యం దుకాణాల్లో పోస్తున్నారని మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పథకాలు ఇచ్చి యువతను సోమరులుగా మార్చే బదులు కొత్తగా పరిశ్రమలు తీసుకువస్తే ఎంతో మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉండేవన్నారు. ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఉందని చెబుతున్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారని, జీతభత్యాలు, పర్యటన ఖర్చులు, ఇతర ఖర్చులు మొత్తం ప్రజాధనంతోనే తీసుకుంటున్నారని గుర్తు చేశారు. వీటన్నిటినీ తీసుకోవటం ఆపేయాలని సలహా ఇచ్చారు. ప్రజాప్రతినిధుల కోసమే 100ల కోట్ల ప్రజాధనం ఖర్చవుతుందని అన్నారు. మాట్లాడితే కేసీఆర్ దోచుకున్నారని అంటున్నారని, మరి విచారణ చేయించి ఆ దోచుకున్న డబ్బులను రికవరీ చేయవద్దని ఎవరు చెప్పారని ఆ ఉద్యోగి ప్రశ్నించారు. ఉద్యోగులకు పిచ్చి సలహాలు ఇస్తున్నారని, కానీ ఇవ్వాల్సింది సలహాలు కాదని, పెండింగ్ బిల్లులని మహిళా ఉద్యోగి స్పష్టం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బిల్లులు ఇవ్వకుండా, రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం వల్ల కుటుంబాల్లో పిల్లలకు పెళ్లి కావటం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ మహిళా ఉద్యోగి అడిగిన ప్రతి మాట కూడా తూటాలా ఉండటంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమె అడిగిన దానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అంటున్నారు. రాజకీయ నేతలు అడిగితే రాజకీయం చేశారని అంటారని, మరి ఇలాంటి సామాన్యుల మాదిరిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అడిగితే సమాధానం చెప్పాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా? గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. నిన్న అసెంబ్లీలో బాగా చెప్పారు సార్. మీరు ఏమనంటే జీతాలు కూడా నేను అడుక్కొని చేబోదులు తీసుకొని ఇస్తున్నానని. అంత దుస్థితి ఎందుకు పట్టింది? కేసీఆర్ గారు తప్పు చేశారు కాదనట్ల. మరి ఆనాడు అసెంబ్లీ కట్టేటప్పుడు మీరు ఎందుకు అడ్డపడలేకపోయారు? కోర్టు కేసులు ఎందుకు వేయలేకపోయారు? దాన్ని ఎందుకు ఆపలేకపోయారు? ఆపలేదు. సరే, అయిపోయింది. మేము ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సులతోటి మిమ్మల్ని ఉచిత పథకాలు ఎవడు పంచమన్నాడు? ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత పథకాలు ఇచ్చి మా జీవితాలు నాశనం చేయమని చెప్పినోడు ఎవడు లేడు కదా. ఎవరు చెప్పారు మీకు? ఉద్యోగస్తులకు బడ్జెట్ ఉంటుంది కదా. మా జీతాలు మాకున్నప్పుడు మాది మీరు ఇంకా అడుక్కునేది ఎందుకు? వేరే దానికి ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఎవడైనా ఈ రోజుల్లో మరీ కూటికి లేని పేదలు, నిరుపేదలు ఉంటే ఆధార్ కార్డు చూపెడితే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఒక కూలోడు బయటకు వస్తే 800 రూపాయలు, 1000 రూపాయలు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 800. అలా సంపాదిస్తున్నప్పుడు అది తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నారు? బ్రాందీ షాపుల్లో పోస్తున్నారు. అదే నువ్వు ఈ ఉచితాలు పెట్టకుండా ఉద్యోగాలు వచ్చే పొజిషన్లో చేసుండి ఇండస్ట్రీల్స్ తీసుకొచ్చుంటే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేవి చేసేవాళ్ళు. అసలు ఇవన్నీ ఎందుకండి? 150 మంది మీరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా. మీ జీతాలు బంద్ చేసేయండి. మీకు జీతాలు ఎందుకు? 10 కార్లు ఎందుకు? మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి. కోట్లు పెట్టందే మీరు ఎమ్మెల్యేలు కావట్లా. అలాంటప్పుడు మీకు అన్ని వసతులు కావాలి, 1వ తారీఖు జీతాలు కావాలి, మీరు ఫండ్స్ కావాలి, మెడికల్ బిల్స్ కావాలి, అన్నీ కావాలి. ప్లెయిన్లో ఊరికనే తిరగాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ప్రజల సొమ్మండి, మేం కట్టే ట్యాక్సులండి. మా ట్యాక్సుల పైసలు మిమ్మల్ని ఉచితాలుగా వాడుకోమని చెప్పినోడు ఎవడు? ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి. మీరు ఇవన్నీ కానీ చేస్తే ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన వాళ్ళకి కనీసం పైసలు కూడా ఇచ్చే స్థితిలో లేరు మీరు. అంటే అప్పులు చేశాడు కేసీఆర్,
అప్పులు చేసిపోయిన ముఖ్యమంత్రి ఒక ఆయన ఆస్తులు నీకు దమ్ముంటే ఆయన ఆస్తుల్ని ఎలవేయండి, ఆయన ఆస్తుల్ని జప్తు చేసి అప్పులు కట్టించండి. ఇది ఒక చట్టం దండి. స్టేట్ కానీ సెంట్రల్ కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాకు ఉచితాలు ఇస్తున్నాం, మీకు ఉచితాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు? ఉచితాల పేర్లతోటి మీ కార్యకర్తలకి దోసి పెట్టుకుంటున్నారు. అంతేగాని మీరు ఎవరికి ఏం చెయ్యట్లే, న్యాయం జరగట్లే అక్కడ. కాబట్టి దయచేసి మీరు ఇంకోసారి ఈ పిచ్చి సలహాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎవరికైతే క్లాస్ 4th ఎంప్లాయీస్ కూడా జీపీఎఫ్ఐ పెట్టుకుంటే బిల్లులు ఇచ్చే స్థితిలో లేకుండా అయిపోయారంటే ఏమనుకుంటున్నారు? ముందు అర్జెంటుగా మా బిల్లులు మాకు పాస్ చేయండి, రిటైర్డ్ అయిన వాళ్ళకి మర్యాదపూర్వకంగా డబ్బులు ఇచ్చి పంపించండి. అది పద్ధతి. అందరు తిరగబడితే మటుకు ఊరుకునేది లేదు సార్. ఇది మంచిగా ఉండదు కూడా నేను చెప్తున్నా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.